హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ కర్ణాటి. నేనైతే ఈరోజు చిట్టి తౌడు లోడింగ్‌కి వచ్చినాను ఫ్రెండ్స్. ఈ చిట్టి తౌడు ఎక్కడి నుంచి ఎక్కడికంటే, మనం మిర్యాలగూడ నుంచి మండపేటకి. ఈ చిట్టి తౌడు వచ్చేసి ఎందుకు వాడతారు అంటే, మన తౌడు నుంచి ఆయిల్ తీస్తారు కదా! ఆయిల్ తీసినప్పుడు తౌడు మిషన్‌లో ఏసి తీస్తారు. ఆ మిషన్‌లో వేసినప్పుడు తౌడు ఏంటంటే జారిపోతా ఉంటుంది ఫ్రెండ్స్. అలా జారిపోకుండా ఉండడానికి ఈ చిట్టి తౌడు వాడతారు. ఈ చిట్టి తౌడు అంటే ఎలా ఉంటుందంటే, తౌడులా కాకుండా, వరి పొట్టులా కాకుండా, ఆ వరి పొట్టునొచ్చేసి ముక్కలు ముక్కలుగా చేస్తారు. మిషన్‌లో వేసినప్పుడు ఆ తౌడులో ఈ వరి పొట్టు కలుపుతారు ఫ్రెండ్స్. అప్పుడు తౌడు జారిపోకుండా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఇద్దరు అమ్మాయిలు గూడా ఉన్నారు. సరే, ఎక్కడైనా ఏ మిల్లులో అయినా అమ్మాయిలైతే రారు. కాకపోతే ఇక్కడ అమ్మాయిలు వచ్చినారు. అంటే వీళ్ళొచ్చేసి మొత్తం ఫ్యామిలీ వచ్చినట్టున్నారు. ఈ చిట్టి తౌడొచ్చేసి ఒక దగ్గర లాట్ వేసుకున్నారు ఫ్రెండ్స్. చూడండి, ఈ చిట్టి తౌడు గూడా వెయిట్ చాలా తక్కువగా ఉంటుంది. 35 కేజీలు అలా ఉంటుంది. ఇప్పుడు మనకు లోడ్ వేయడానికైతే ఇక్కడ మన మన వాళ్ళు అదేసుకున్నారు. మన మిషని అంటే కింద నుంచి పైకెక్కాలంటే ఇబ్బంది గదా! అందుకనే కింద బెల్ట్ మీద వేస్తారన్నట్టు. ఈ బెల్ట్ వేసుకున్నారు. బెల్ట్ వేస్తే అక్కడి నుంచి తీసుకొచ్చి ఈ బెల్ట్ మీద వేయంగానే బెల్ట్ పైకి వెళ్ళిపోతా ఉంటుంది. మనదైతే ఫస్ట్‌లో అయితే ఒక నెట్ అయితే అయిపోయింది. మొత్తం వచ్చేసి 4 నెట్లు వస్తాయి. అంటే బొంబాయి లాట్ అంటారు దీన్ని. కొంచెం అయితే మనకు హైట్ అయితే ఎక్కువైనట్టు అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఎందుకు అంటే హైట్ ఎక్కువేస్తే నో ప్రాబ్లమ్, కానీ కాకపోతే ఇక్కడ మనకు రైలు కట్ట ఉంటుంది. ఆ రైలు కట్ట చాలా హైట్ తక్కువగా ఉంటుంది. అలా వేసినప్పుడు మళ్ళీ రైలు కట్ట పట్టిందనుకోండి, అక్కడ సీసీ కెమెరాలు ఉంటాయి. వాళ్ళు మళ్ళీ కేసు అది ఇది అని వాళ్ళు అంటారు. అందుకని కొంచెం తక్కువ వేసుకుంటేనే బెటరు. వీళ్ళైతే పట్టాలు కడుతున్నారు. మనమైతే లోపల రింగులు వేపిస్తున్నాం అన్నట్టు. ఎందుకంటే బయటంగా వేస్తే మళ్ళీ మనకు పట్టా ఖరాబ్ అవుతుంది కాబట్టి లోపల నుంచే రింగులు వేసి లాగుతారు. వీళ్ళకొచ్చేసి వాళ్ళు ముగ్గురు సెపరేట్‌గా ఉంటారు ఫ్రెండ్స్. వాళ్ళకొచ్చేసి మన బండికొచ్చేసి 900 అన్నట్టు. ఇంక వాళ్ళకి మిల్లులో అదే పని ఉంటుంది. ఇంక వాళ్ళు వేరే పని ఏమి ముట్టుకోరు. మొత్తానికి మనదైతే లోడు దగ్గర పడింది ఫ్రెండ్స్. లోడ్ అంతే అయిపోవటానికొచ్చింది. కాకపోతే విషయం ఏంటంటే అయిపోయే ముందు కరెంట్ అయితే పోయింది. కరెంట్ పోయింది కాబట్టి వీళ్ళేంటంటే ఇప్పుడు కరెంట్ పోయినప్పుడు ఆ బెల్ట్ ఉంటది కదా! బెల్ట్ రన్ అవ్వదు. కాకపోతే వీళ్ళు మాన్యువల్‌గా ఏంటంటే మెట్లు వేసుకున్నారు చూడండి. అవి ఐరన్ మెట్లు. అవి మెట్లు వేసుకుంటే ఇలా ఎక్కుతా ఉంటే ఇబ్బంది వాళ్ళకు. అందుకనే వాళ్ళు బెల్ట్ ఏసుకొని బెల్ట్ మీదంగా వెళ్తా ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి. బెల్ట్ అయితే పక్కన పెట్టేసినారు. కరెంట్ వస్తదో రాదో చెక్ జేయాలిప్పుడు. కరెంట్ వస్తేనే వీళ్ళకి సేఫ్టీ. ఎందుకంటే వీళ్ళ మీద లోడ్ పడకుండా తొందరగా పనయిపోతుంది. పాపం వీళ్ళకైతే లాస్ట్‌లో వేసినప్పుడు కొంచెం ఇబ్బంది ఫ్రెండ్స్. ఎందుకంటే హైట్ లేపాలి గదా! హైట్ లేవు. ఈ కరెంట్ పోయి ఇప్పుడే పోయింది. అయితే ఇప్పుడైతే మళ్ళీ కరెంట్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. మళ్ళీ వీళ్ళ అదృష్టం బాగుంది. బెల్ట్ అయితే మళ్ళీ దగ్గరికి నెడుతున్నారు. ఆ బెల్ట్ మీద ఏంటంటే కొంచెం పైకి ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పి బెల్ట్ ఏసుకుంటారు. లాస్ట్‌లో కదా! ఖచ్చితంగా బెల్ట్ ఉంటేనే బెటర్ వీళ్ళకి. కరెంట్ అయితే వచ్చేసింది. బెల్ట్ అయితే మళ్ళీ స్టార్ట్ చేశారు. ఇక్కడ విషయం ఏమిటంటే జారిపోతా ఉంటుంది చూడండి. బెల్ట్ హైట్ అయింది కదా బాగా. జారిపోతా ఉంటుంది. జారిపోకుండా వీళ్ళు తెలివితో ఏం చేస్తున్నారంటే తౌడు పోస్తున్నారు చూడండి. ఆ తౌడు పోస్తే ఆ బెల్ట్ మీద జారిపోకుండా తౌడుకు మధ్యలో ఈ బస్తా బ్యాగ్‌కి మధ్యలో తౌడు ఉంటుంది. బెల్ట్‌కు మన బ్యాగ్ మధ్యలో తౌడు పోయగానే వెళ్ళిపోతా ఉంటుందింకా. హైట్ అయింది కాబట్టి జారుతుంది ఫ్రెండ్స్. లేకుంటే నెరి అంత హైట్ అవ్వకపోతే జారదు. మొత్తానికైతే ఒక 10 నిమిషాల్లో మనకైతే లోడ్ అయితే అయిపోతుంది. కొంచెం లాస్ట్‌లో అంటే కొద్దిగా ఇబ్బందిగానే ఉంటుంది ఫ్రెండ్స్. మొత్తానికైతే మాన్యువల్‌గా ఇందాక వేసుకున్నారు కదా! ఐరన్‌ది. దాన్నైతే పక్కకు పెట్టేస్తున్నారింకా. దాంతో పనయిపోయింది కాబట్టి. వీళ్ళు బీహారోళ్ళు మాత్రం కష్టం బాగా చేస్తారు. ఎందుకు అంటే వీళ్ళు మనలాగా అన్నం తినరు. రొట్టి తింటారు. మార్నింగ్, మధ్యాహ్నము, ఈవినింగ్ అంతా రొట్టెలు తింటారు. మొత్తానికైతే మన లోడైతే అయిపోయింది ఫ్రెండ్స్ మన బండొచ్చేసి. ఇంకా మనం ఏం చేయాలంటే ఇప్పుడు తాళ్ళు కూడా కట్టినాం కదా! తాళ్ళు కూడా అయిపోతున్నది. మనం ఇప్పుడు వెళ్లి కాంటకి వెళ్ళాలి. ఎందుకంటే కాంట ఎంత వెయిట్ వస్తుందో చూసుకోవాలి కదా! ఇప్పుడైతే మనమైతే కాంటతే పెట్టినాము. మనకొచ్చేసి 25 టన్నులొచ్చింది. నో ప్రాబ్లము. ఇంకా మనం పట్ట కట్టుకోవాలిప్పుడు. పట్ట కట్టుకోవాలంటే పట్ట కూడా వాళ్ళే కడతారు. లోపల తాడు లాగినారు కదా! వాళ్ళే కట్టేస్తారు మొత్తము. మనం ఇప్పుడు వచ్చేసి లోపల కవరేసుకున్నామన్నట్టు. ఎందుకంటే హైట్ లోడ్ కదా! మనకు వాటర్ ప్రూఫ్స్ అయితే సరిపోవు మనకు. అందుకని ముందల కవరేసుకుంటే సైడ్‌లోకి దిగిపోతుంది. సైడ్‌లోకి దిగిపోయినాక చూడండి ఒకసారి పైన నెత్తి మీద అది వాటర్ ప్రూఫ్ అన్నట్టు. నెత్తి మీద వాటర్ ప్రూఫ్ ఏసుకున్నాక ఇంక సైడ్‌లో గూడా దిగింది మనకు. అటు సైడ్, ఇటు సైడ్ దిగింది గాబట్టి, ఇంక ఎలాంటి ఇబ్బంది లేదు. ఎంత వర్షం వచ్చినా గూడా వాటర్ అయితే దిగదు. ఇప్పుడైతే ఆ పట్ట గూడా వేసినారు వాటర్ ప్రూఫ్ గూడా. మనమైతే ఒకసారి బండి చుట్టూ తిరిగైతే చూసుకోవాలి. ఎందుకు అంటే ఒకసారి ఎక్కడైనా మళ్ళీ మిస్ అయిందంటే ఏమైనా వర్షాకాలం గదా! కొంచెం ఇబ్బందవుతుంది. ఇది హైట్ లోడ్ గదా ఫ్రెండ్స్. హైట్ లోడ్‌కయితే పెద్ద ప్రాబ్లమ్ ఏముండదు. ఎందుకంటే పైన పడ్డ చినుకు పైన పడ్డట్టే కారిపోతా ఉంటాయి.
అదే హైట్ లోడ్ కాకుండా అండర్ లోడ్ అయితే అంటే సిమెంట్ లోడ్ కానీ ఏదైనా బియ్యం అయినా ఏం కాదనుకోండి, సిమెంట్ లోడ్ అయితే మటుకు ఖచ్చితంగా 2 పట్టాలు పైన వాటర్ ప్రూఫ్ ఉంది కదా, అది 2 పట్టాలు వేయాల్సిందే. ఇప్పుడైతే మన తాడు కట్టేస్తున్నారు కదా, తాడు వచ్చినాక అయిపోయినాక మనం వెళ్ళిపోతాం ఇంకా. అంటే మనకు వచ్చేసి ఆల్రెడీ కాంటా చిట్టి మిల్లులో ఇచ్చాం కాబట్టి ఆ లోపు మన పేపర్లు రెడీ అయిపోతాయి ఈ పట్ట కట్టే లోపు. ఇక్కడ నుంచి ఇప్పుడు టైం వచ్చేసి 9 అవుతుంది ఫ్రెండ్స్. 9 అంటే పేపర్లు తీసుకొని మనం ఏదైనా అద్దాలు కూడా కొట్టుకునేసరికి 10 అవుతుంది. 10 గంటలకు బయలుదేరినామంటే మండపేట వెళ్ళాలంటే ఇక్కడ నుంచి వచ్చేసి 330 కిలోమీటర్స్ ఫ్రెండ్స్. 330 కిలోమీటర్లు అంటే మనకు మార్నింగ్ 6 వరకు వెళ్ళిపోతాము, ఎక్కడ పడుకోకుండా ఉంటే. లేదు పడుకున్నామంటే 1-2 గంటలు అటు ఇటు అవుతుంది. మొత్తానికైతే మన బండికి పట్టకట్టమ అయితే అయిపోయింది. తాడు కూడా బిగించేసినారు. చాలా అంటే చాలా నీట్గా పెట్టినారు పాపం వాళ్ళు. 900 రూపాయలు తీసుకున్న ఇబ్బంది ఏం లేదు, ఎందుకంటే మనం కనీసం పట్ట మీద చేయి కూడా వేయలేదు, మొత్తం వాళ్ళే తీసుకొని కట్టేసినారు. ఎందుకంటే వాళ్ళకి డైలీ అదే పని కదా, చాలా ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. అదే బీహార్ వాళ్ళు కట్టాలంటే సరిగ్గా కట్టరు, ఎందుకంటే వాళ్ళకు పట్టాలు సరిగా మలవటం రాదు. కాకపోతే వీళ్ళు చాలా బెటర్ అనిపించింది. ఇప్పుడైతే మనం వచ్చేసి అన్లోడ్ దగ్గరే ఉన్నాం ఫ్రెండ్స్. అన్లోడ్ అంటే చూడండి ఒకసారి, మన తీసుకొచ్చినాం కదా చిట్టి తవుడు, ఆ తవుడు వచ్చేసి మళ్ళీ జాలి పడుతున్నారు ఇక్కడ. ఎందుకు అంటే మెత్తడి తవుడు ఉంటుంది కదా, మెత్తడి తవుడు ఒక సైడ్ అయిపోతుంది, ఇక మన పొట్టు ఉంటుంది కదా, ఆ తవుడు ఒకటి అవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మొత్తం వరి పొట్టు అన్నట్టు, ఇక్కడనే అంతా ఎక్కడెక్కడ వేరు చేస్తారు. ఇక్కడ ప్లేస్ మాత్రం చాలా ఉంది ఫ్రెండ్స్. చూడండి ఎంత పెద్దగా, అంటే ఎన్ని లారీలైనా లోపల దిగుమతి అవుతాయి. మనకైతే ఈరోజు అయితే వచ్చేసి వర్షం పడుతుంది ఫ్రెండ్స్. వర్షం పడుతుంది కాబట్టి కొంచెం ఏంటంటే వర్షం పడుతున్నప్పుడు బయట పెట్టాలంటే పెట్టలేము. అయితే ఈ బండి వచ్చేసి మనం బయట పెట్టినాం కదా, బయట పెట్టినప్పుడు ఏంటంటే ఈ సగం వరకే వస్తుంది. ఏది మన రేకులు ఉన్నాయి కదా, రేకులు మొత్తం బండి నిండుగా రాదు, సగం వరకే వచ్చింది. మనం అంతవరకే పట్టా తీసినాం చూడండి. వెనకాల దింపుతా ఉన్నారు. ఈ దింపి కూడా ఎప్పటికప్పుడు కాల్ చేస్తున్నారు, ఎందుకంటే అది చూసారు కదా అక్కడ పోస్తున్నారు. కింద వచ్చేసి అక్కడ మన పోస్తా ఉన్న కొద్దీ ఆ బెల్ట్ మీద మళ్ళీ పైకి వెళ్తుంది పొట్టు, పైకి వెళ్ళి అక్కడ జాలి పడుతుంది అన్నట్టు. జాలి పడుతుంటే మెత్తడి తవడేమో పక్కకి వెళ్ళిపోతుంది, కొంచెం పొట్టులాగా ఉందేమో అక్కడ మళ్ళీ సైడ్ పోస్తుంది చూడండి. తవుడు వచ్చేసి కింద పడుతుంది. ఇక్కడ ప్లేస్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. చూడండి ఒకసారి ఎంత బ్యూటిఫుల్ గా ఉందంటే అంత బ్యూటిఫుల్ గా ఉంది. చాలా అంటే చాలా నచ్చింది ఈ మిల్లు కూడా చాలా పెద్దది ఫ్రెండ్స్, ఎందుకంటే ఎన్ని లారీలైనా లోపల దిగుమతి చేసే అంత శక్తి మిల్లుకు ఉంది. ప్లేస్ అయితే చాలా ఉంటుంది ఫ్రెండ్స్. నైట్ మొత్తం వర్షం పడింది, నైట్ మొత్తం నిద్ర లేదు. ఆ వర్షంలో పట్టాలు ఇప్పుకోవటం చేయటము, మళ్ళీ వర్షం రాగానే మళ్ళీ పట్టాలు కప్పుకోవటము, నైట్ చాలా రిస్క్ తీసుకున్నాము. అంత రిస్క్ తీసుకున్నా కూడా మార్నింగ్ ప్లేస్ చూడగానే చాలా కూల్ అయిపోయామన్నట్టు. చాలా సంతోషంగా అనిపించింది ఈ ప్లేస్ చూడగానే. చూడండి ఇది మొత్తం ఖాళీ ప్లేస్ అన్నట్టు, పక్కన కాంటా ఉంటుంది, కాంటా పెట్టుకొని అలా సైడ్ మనం వెహికల్స్ ఆపుతాము, ఆపినాక వాళ్ళు పిలుస్తారు ఎప్పుడు కావాలన్నది. వీడియో నచ్చితే లైక్ చేయండి.